నిన్న ఎస్పీని కలిసి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ పెమ్మసాని గారి మీద 120B ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే ఎక్కడ దాకా ఆయన వెళ్తాను, ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసేదాకా నేను ఊరుకోను అంటే ఆయన చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు? అందరికి నమస్తేనండి. మీ వాసుపదిలా 120B పెట్టుకుంటాడు, 220B పెట్టుకుంటాడు, లేకపోతే జగన్ రెడ్డి 420 పెట్టుకుంటాడు, మాకు అనవసరం. అతనికి రైట్ ఉంది, కంప్లైంట్ చేసుకోవచ్చు, ఎస్పీని కలవచ్చు, డీజీపీ గారిని కలవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అతనికి జరగాలి ఏదో అడగకోవటానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంబటి రాంబాబు మాటల మీద. కానీ ఆంబోతు రాంబాబు మాట్లాడే మాటలకు అర్థం ఉందా? పెమ్మసాని గారు చెప్పారని నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నువ్వు కదా సినిమా చూపిస్తాను అన్నాడు కదా, డైలాగ్ పట్టుకొని. ఇప్పుడు జగన్ రెడ్డి చాలా సార్లు చెప్పాడు, వాడిని వేస్తా, వీడిని వేస్తా, బుల్లు వేస్తానని. మరి వాళ్ళందరూ పోయారు, ఏం చేసావు వాడి మీద? జగన్మోహన్ రెడ్డి మీద 120Bలో 128లో పెట్టొచ్చుగా, ఈనాడు సేవల దగ్గర ఉండి కట్టించవచ్చుగా మరి అంబటి రాంబాబు. నీ జగన్ రెడ్డికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఆయన ఈ సంగతి చూస్తామని ఇప్పుడు కూడా చెబుతున్నాము. మా నాయకుడిని నువ్వు ఏది పెడితే అది మాట్లాడి మళ్ళీ తర్వాత సారీ అని చెప్తే ఊరుకుంటావా? అయినా ఇప్పుడు 7 గంటల పాటు జనం వచ్చింది, మేము పిలిస్తేనో వాళ్ళు పిలిస్తే కాదు. నువ్వు ఒక ముఖ్యమంత్రిని నోటికి ఏది పెడితే అది హద్దు పొద్దు లేకుండా మాట్లాడావు కాబట్టి నీ ఇంటికి వచ్చారు. నీ ఇంటికి వచ్చినా నీ కూతుర్లు ఎవరి మీద అయినా సరే రాళ్ళేసారా? మీ మీద రాళ్ళేసారా? మీ భార్య గారి మీద ఏమన్నా రాళ్ళేసారా? మీకేమన్నా దెబ్బలు తగిలినాయా? ఏమీ లేవు కదా. అయినా నువ్వేందో అసలు నా మీద దాడి జరిగినట్టు, నీ మీద నువ్వు అన్న మాటలేంటి, నిన్ను అడిగింది ఏంటి? నువ్వు మా పెమ్మసాని గారి ఇది కూడా పీకలేవు, పీక్కోలేవు. కానీ నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే వచ్చి నువ్వు అడుగు. మా పెమ్మసాని గారిని అనే స్థాయి అయితే నీది కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడో బాలబచ్చేప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు, మొన్న ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు. మా ఎంపీ గారికి వచ్చిన మెజార్టీ మీ జగన్మోహన్ రెడ్డి కూడా రాలా. ఇంకా నువ్వు ఆ నోరు అదుపులో పెట్టుకోమని కోరుకుంటున్నావు. సరే, ఇవన్నీ ఒకెత్తే అయితే రాష్ట్రంలో గత 2 రోజులుగా నడుస్తున్న చర్చ వైఎస్ విజయం గారు రాసిన లేఖ గురించి ఎలా చూడాలంటారు? దాని గురించి ఇప్పుడు వాళ్ళ కుటుంబ విషయాలు అసలు అవి. వాళ్ళు రచ్చకెక్కారు, వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ ఎవరు పెట్టారు? మేమన్నా పెట్టామా? వాళ్ళ ఆస్తులు పంచుకోవాలని మేమన్నా చెప్పామా? ఏమీ కాదు కదా. మొన్న విజయం వచ్చి మాట్లాడింది, ఇది అంతా సక్రమే, ఆ రోజు ఎంఓయూ చేసుకున్నాము, 4 మనవాళ్ళకి పంచాలని చెప్పింది విజయమ్మ. కానీ మేమేమన్నా చెప్పామా? తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ మా నాయకులు కానీ. దాని మీద స్పందించాల్సింది ఎవరు? జగన్ రెడ్డి. జగన్ రెడ్డి స్పందించకపోగా ఈ జగన్మోహన్ రెడ్డి కుక్కలు ఉన్నాడు, రాంప్రసాద్ రెడ్డి అను, చాలామంది కుక్కలు అనవసరం వాళ్ళ పేర్లు. పేటీఎం బ్యాచ్ విజయమ్మను కూడా, రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి కూడా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నిన్న షర్మిల మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడింది. షర్మిల ఏం చెప్తుంది? మేము అసలు రాజకీయంగా ఆస్తుల గురించి నేను అడగలేదు, మా అమ్మ మాట్లాడింది, నేను ఎక్కడ మాట్లాడట్లేదు, ఎంఓయూ కూడా నేను బయట పెట్టలేదు. జగన్ రెడ్డి విజయమ్మ మీద కేసు వేసినప్పుడు ఆ ఎంఓయూ జగన్మోహన్ రెడ్డి బయట పెట్టాడు కానీ నేను పెట్టలేదనేమో షర్మిల మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు వాళ్ళది దొంగల ఆస్తులు. రాజశేఖర రెడ్డి సంపాదించిందే దొంగ ఆస్తి. ఆయన ఇల్లు తాకట్టు పెట్టుకొని 2004లో ఎలక్షన్ చేసిన మనిషి 2009కి ఇన్ని కోట్లు ఎట్లా వచ్చినాయో ముందు ఎంక్వైరీ చేయాలి. ఈ ఆస్తిని వీళ్ళు సక్రంగా ఎంఓయూ చేసుకొని పంచుకోవాల్సింది వాళ్ళు. దీనికి మాకు ఎటువంటి సంబంధం? దానికి ఈ పేటీఎం కుక్కలో షర్మిల ఒక ఆడబిడ్డని లేదు, రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదని మాట్లాడతారు. అంటే విజయమ్మని శంకిస్తున్నట్టేగా. దానికి జగన్ రెడ్డి కానీ భారతిరెడ్డి కానీ స్పందించరు. నిన్న షర్మిల అడిగినే మేము అడుగుతున్నాం. అవినాష్ రెడ్డి అనేవాడు వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి కేసులో ఈ షర్మిల ఎప్పుడైతే మాట్లాడిద్దో ఇవన్నీ మాట్లాడుతున్నారని అదే షర్మిల చెప్తుంది. మేము సూటిగా అడుగుతున్నాం, అవినాష్ రెడ్డిని కాపాడటానికి భారతిరెడ్డి పడే తాపత్రయము షర్మిలకి ఆస్తి పంచే దాంట్లో ఎందుకు లేదని అడుగుతున్నాం. షర్మిలని వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని మాట్లాడిన వాళ్ళని పార్టీ నుంచి ఇంత మటుకు మీకు సస్పెండ్ చేయాల, పార్టీలో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏందని మేము అడుగుతున్నాం. షర్మిల అడిగిన వాటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకున్నాను షర్మిల అడుగుతుంది, మేము కూడా అడుగుతున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మన ముఖ్యమంత్రిగా చేశాడు, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా వెలగబెట్టావు. భారతిరెడ్డి కనుసంధంలో ఈ వైఎస్ఆర్ అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటి పేరుండేదే ఒకరికి,
వాళ్ళ ఇంటి పేరు ప్రపంచంలో ఎక్కడ ఎతికినా లేదని పాపం రెడ్లు అందరూ గోలగోల చేస్తాడు. ఆయన అయితే అసలు మన పైరెడ్డి గారు అయితే అసలు మా రెడ్డే కాదని చెబుతాడు. సరే అవన్నీ మాకు అనవసరం. మేము అడుగుతున్న ఈ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఈ జగన్ రెడ్డి కూడా లేకపోతే ఎవరున్నారు అంటే వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీని పెద్దోళ్ళు చేయాలనుకుంటున్నారా? మేము కూడా విఘ్నులుగా మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుంది? రాజశేఖర రెడ్డి వారసులు లేకుండా, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ లేకుండా చేయాలనుకుంటా భారతీరెడ్డిని కదా మీరు క్వశ్చన్ చేయాల్సింది. ఆ రోజు సాక్షి ఎడిటోర్లో ఏం రాశారు? గుండె నొప్పి అని రాశారు వివేకానంద రెడ్డి. అది గుండె నొప్పి కాదు, హత్య అవినాష్ రెడ్డి చేశాడని సునీతమ్మ చెప్తుంది. చెల్లికి న్యాయం చేయలేడు, సొంత చెల్లికి న్యాయం చేయలేడు, బాబాయ్ కూతురికి న్యాయం చేయలేడు, ఏమీ చేయలేడు. ఇతను భారతీరెడ్డి ఏ చెబితే అది చేసే జగన్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే నిన్న వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు. అసలుకి ఇంత జరుగుతున్నా సరే తను బయటికి రాకుండా సోషల్ మీడియా వెనకమల దాక్కొని కుక్కల చేత మాట్లాడిస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు. ఒక సొంత చెల్లె అన్న గురించి అలా మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అలాగే చూస్తే ఇంకో డైలాగ్ కూడా ఉంది, 100 మంది శత్రువులైనా ఉండొచ్చు కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి అన్నం ఉండకూడదు ఎవరికి అంటూ మాట్లాడిన మాటలు. ఈ 2 మాటలను ఎలా చూడాలంటారు? చెప్తున్నాం కదా, జగన్ రెడ్డి లాంటి వాడు. షర్మిల జగన్ రెడ్డి జైల్లో ఉంటే పాదయాత్ర చేసి చెప్పింది కదా, నా అన్న కోసం నేను ప్రాణాలు ఇస్తానంది. ఆమె నాకేదో రాణి రుద్రమదేవిలా కనపడిచ్చింది నాకు నిజంగా. అయితే జగన్ రెడ్డికి అసలు చెల్లెనే ఇది కూడా లేకుండా దాడి చేయటం, వెనక కాకుండా ఇతనేమన్నా ఉందా? అతను 5 ఏళ్ల పాలనలో పరదాల పాటును వచ్చాడు తప్పితే ఎప్పుడైనా ధైర్యంగా వచ్చాడా? ఇతను అదేదో చెప్తాడు రాయలసీమ అది ఇదని. ఇతను రాయలసీమ కాదు, ఇతను ఇది కూడా కాదు. మేము చెప్తున్నాం, జగన్ రెడ్డికి షర్మిలకి సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి భారతీరెడ్డి చాటున ఉండే ఒక మొగుడు. భారతీరెడ్డి ఏది చెబితే అదే ఈయనే జగన్ రెడ్డి. జనాలకు కూడా ఏదో చేస్తాడు అనుకోవటం జనాల పిచ్చి. మేము అందరికి కూడా చెబుతున్నాం, రేపు మీకు కాబోయే ముఖ్యమంత్రి ఫ్యూచరు అవినాష్ రెడ్డినే చేస్తారు, భారతీరెడ్డి కానీ ఎవరిని చేయరు. వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇక లేదు అని చెప్పటానికి నిన్న షర్మిల మాటలే ఉదాహరణ. సరే, ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే గనక రోజా గారు నిన్న మాట్లాడుతూ అంతకు మొదలు మాట్లాడిన మాటలు ఏదైతే పాలు పితుకుతున్నారా ఉగాదికి రాకుండా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు, నేను అలా అనలేదు, గుడికి ఎందుకు రాలేదని అడిగానా అని చెప్పి మాట మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు అంటారు? మేము రోజా గురించి లేడీ అని ఆగుతున్నాం అని చెప్తున్నాం పదే ఇంకా ఆగం. రోజా అని అడుగుతున్నాం, నువ్వు అప్పుడేమి ఏమందిస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి కుటుంబ సమేతంలో ఒకసారి కూడా రాకుండా, ఒకసారి కూడా డిక్లరేషన్ ఇవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒకసారి కూడా రానప్పుడు ఏ గుడికన్నా వచ్చాడా? జగన్మోహన్ రెడ్డి సతీ సమితితో చర్చీలకి పోవటం తప్పితే ఏ హిందూ ధర్మాలయానికైనా వచ్చాడా? అప్పుడు నువ్వు జగన్ రెడ్డి నువ్వేం అందిస్తున్నావు? నీ మీద చాలా ఉంది. నువ్వు నేను చెబుతున్నా అంటే మేము వేరే కాదు, వాళ్ళ ఆయన సెల్వం అని మన ఫోటోలో చుట్టున్నది, ఇద్దరు కలిసి ఆడన కనపడటం చూసారా? నువ్వేదో తిరుగుతూ ఉంటావని నిన్ను వేరుగా అంటలా, నువ్వేదో చేస్తావు. నీకు నీ మొగుడుతో కలిసి నువ్వే ఒక గుళ్ళో కనపడలా. మేము అడుగుతున్నావు, తిరుమల దేవస్థానం నువ్వు సుమారు 100 సార్లు వెళ్ళావు, ఒక్కసారైనా సెల్వమ్మనితో వెళ్ళావా? లేదా మీ నియోజకవర్గంలో ఒక గుడిలో దేయిస్తామని కానీ, గుడి ఓపెనింగ్ కానీ ఎక్కడికైనా సెల్వమ్మని అంట పెట్టుకొని వెళ్ళావా అని రోజాని అడుగుతున్నాం. నోరు అదుపులో పెట్టుకో. నేను అనలేదు, తర్వాత మీకు పరిపాటది, కానీ మేము అలా కాదు, మేము బరాబరా అంటాము అని అది ఆ చిక్కాని మీద ఉంటావు. నువ్వు నీకు రాజశేఖర్ రెడ్డో జగన్మోహన్ రెడ్డో లేదో ఇంకొకరు చెప్తే నువ్వు మాట్లాడే బతుకు నీది. ఆ బతుకు మార్చుకో రోజా. ఇంకా నిన్ను ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలి. నిన్న మా భవనమ్మ మీద మాట్లాడిన మాటలకి నిన్ను ఇంకా చాలా మాట్లాడాలి, కానీ సభ్యత సంస్కారం మాకు అడ్డం వస్తుంది కాబట్టి వదిలేస్తున్నాం. మా గొంతులో తిరిగే పందికి నీకు పెద్ద తేడా లేదని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక నిన్న కొడాలి నాని మాట్లాడుతూ ఇంకో వ్యాఖ్య అన్నారు, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చెల్లిని రోడ్డు మీద తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు అంటూ కొడాలి నాని మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? అరే ఉన్నావా నువ్వు ఉన్నావని మాకు తెలియదు. కొడాలి నాని గారిని అడుగుతున్నాం. అప్పుడు పాదయాత్ర కూడా మేమే చేపించామా? జగన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, షర్మిలాకి చెప్పి షర్మిల చేత పాదయాత్ర మేము చేపించామా? సిగ్గు శరం లేకుండా బతుకుతున్నావు కుక్క నా కొడక. మేము చెప్తున్నాం, నీవు దమ్ముంటే ప్రజాశక్తి రాత్రులు ఏదో ఒక ఇంట్లో మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఒక వీడియో తీపించుకొని జగన్మోహన్ రెడ్డికి ఆ వీడియో చేరేటట్టు మాట్లాడటం కాదు. మగోడు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టు, బయటికి రా. అప్పుడు మాట్లాడావు కదా,
మా భారతమ్మనంటే మేము చేస్తాం వేస్తాను పౌరశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మగోడు అయితే నువ్వు ఒక దద్దమ్మ నా కొడుకువి, జగన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగే కుక్కవి నా కొడక, నీకు సిగ్గు శరం లేదు. మినిస్టర్ ఇచ్చి రెండోసారి మినిస్టర్ కూడా తీసేసాడు జగన్ రెడ్డి. నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అదేలే, షర్మిలాకు మేము చెప్తేనే చేస్తుంది, అంతేగాని జగన్మోహన్ రెడ్డి చెల్లిని మోసం చేస్తేనో అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంటేనో సిగ్గుండాలి. వాళ్ళ బాబాయ్ చచ్చాడు, ఎందుకు చచ్చాడో తెలుసుకోండి ముందు. షర్మిల అడిగేవాడికి సమాధానం చెప్పు. మేము ఆడిస్తే ఆడే బొమ్మ అయితే కాదు షర్మిల, రాజశేఖర రెడ్డి వారసురాలుగా మేము గుర్తించాం. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఆమె పోరాట పటిమ ఉండదని మేము నమ్ముతాం. ఎందుకంటే మీ నాయకుడు కుక్క సాగు 16 నెలలు జైల్లో తెస్తే పాదయాత్ర చేసి మీ జగన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చి సీఎం పదవి దక్కటానికి ఆమె పెట్టిన భిక్ష అని మేము నమ్ముతాం. షర్మిలారెడ్డి భిక్ష, జగన్ రెడ్డి సీఎం అయ్యాడురా ఎదవా. నువ్వు మగోడు అయితే ప్రెస్ మీట్ పెట్టు, మాట్లాడు, నువ్వు మేము మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు ఏకవచ్చుతో ఇప్పుడు మాట్లాడు, నా కొడక లోకేష్తో మాట్లాడు, లోకేష్ ఓకవచ్చుతో మాట్లాడు, నా కొడక నేల కోస్తాం, నా కొడక గుండె ఆగిపోయింది నీకని చెప్తున్నాం మళ్ళీ.